వీటిలో మరో బ్రేకింగ్ చూసిన మెడ్చల్ పట్టణంలో బీఆర్ఎస్ కు చెందిన ఫ్లెక్సీలను తొలగించారు. విజయదశమి సందర్భంగా రావణ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే దౌర్జన్యంగా తొలగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఇక పోలీస్ బందోబస్తు నడుమ మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ను అడ్డుపెట్టుకుని బలవంతంగా తమ ఫ్లెక్సీలను తొలగించారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. ప్రస్తుతం మెడ్చల్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారని, మాజీ మంత్రి మల్లారెడ్డి భిక్షతోనే చైర్మన్ పదవి దక్కించుకున్నారని బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేశారు. రావణ దహన కార్యక్రమం వద్ద దసరా పండుగ ఫ్లెక్సీలను తొలగించడం శోచనీయమని అన్నారు బీఆర్ఎస్ నాయకులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెడ్చల్ పట్టణంలో బీఆర్ఎస్ కు చెందిన ఫ్లెక్సీలను తొలగించారు. ఇక విజయదశమి సందర్భంగా రావణ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే దౌర్జన్యంగా తొలగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పోలీస్ బందోబస్తు నడుమ మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ను అడ్డుపెట్టుకుని బలవంతంగా తమ ఫ్లెక్సీలను తొలగించారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. ప్రస్తుతం మెడ్చల్ చైర్పర్సన్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని, మాజీ మంత్రి మల్లారెడ్డి భిక్షతోనే చైర్మన్ పదవి దక్కించుకున్నారని బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేశారు. ఇక రావణ దహన కార్యక్రమం వద్ద దసరా పండుగ ఫ్లెక్సీలను తొలగించడం శోచనీయమని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.